సార్ కరీంనగర్ మేయర్ పీఠం దక్కింది. నిజామాబాద్ ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. క్రాస్ చెక్ చేసుకున్నారా సార్? ఎక్కడ జరిగింది మిస్టేక్? 100% అరవింద్ గారు తను అన్నీ అయి పోరాడిండు. నిజామాబాద్ మేయర్ కూడా గెలవాలని ప్రయత్నం చేసినాడు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఈక్వేషన్స్ వల్ల అక్కడ ఆ మేయర్ పీఠానికి ఒక అడుగు దూరంలో మేము ఆగిపోవాల్సి వచ్చింది. సో కొన్ని సందర్భాల లోపల రాజకీయాల్లో రాజీ పడడం అనేది కొందరు వ్యక్తిత్వానికి నచ్చుతుంది, కొందరు వ్యక్తిత్వానికి నచ్చదు. కొన్ని పరిస్థితుల వల్ల మేము ఒక అడుగు దూరంలో నిలిచిపోయినాం. దాన్ని కరీంనగర్ లోపల మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. జీహెచ్ఎంసీని కూడా 3 భాగాలు చేసిండు సార్. ఇప్పుడు టాక్ ఏమైనా ఉందంటే హైదరాబాద్ కంపల్సరీ మజ్లిస్కి ఒకటి పక్కా, సైబరాబాద్ రేవంత్ దక్కించుకుంటారు, మిగిలిన మల్కాజిగిరి బీఆర్ఎస్కా బీజేపీకా, లేకపోతే ఆ 3 కార్పొరేషన్లలో కూడా మీది గట్టి పోటీ ఉంటుందా? మీ అనాలిసిసే తప్పు, విశ్లేషకుల అనాలిసిసే తప్పు. హైదరాబాద్ని ఎంఐఎంకి ఇస్తాడు అని అంటే ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? హైదరాబాద్లో ఉన్నటువంటి లేదా మీరు చెప్పినటువంటి జిహెచ్ఎంసీ ఒరిజినల్ జిహెచ్ఎంసీ అని చెప్పుకుంటున్నటువంటి 150 కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిధి లోపల ఎంఐఎంకి అనుకూలంగా రేవంత్ రెడ్డి వార్డుల విభజన చేసిన మాట వాస్తవం. 10,000 ఓట్లు 15,000 ఓట్లు తక్కువ ఓట్లతోటి ఒక్కొక్క డివిజన్ని పెంచి వాళ్ళకు 75 సీట్లు గెలవడానికి వాళ్ళకి అనుకూలంగా చేసిండు. కానీ కోపం వచ్చినటువంటి అనేక మంది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినారు. కొన్ని చోట్ల 50,000, కొన్ని చోట్ల 75,000 పెట్టి కార్పొరేటర్లకి ఓల్డ్ సిటీలో మాత్రం, పాత బస్తీలో మాత్రం 5,000కి 10,000కి 15,000కి కార్పొరేటర్లు చేసి ఎంఐఎం పార్టీ ఎక్కువ కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిచి హైదరాబాద్ మేయర్ ఎంఐఎం అయితందుకు ఇస్తున్నాడు అనేది కాంగ్రెస్ యొక్క వ్యూహం, రేవంత్ రెడ్డి గారు ఆలోచన. కానీ ఎన్నికలు వచ్చేసరికి అది ఎట్లా మారుతుంది అనేది చూద్దాం కదా. దాన్నే మేము బలంగా మార్చుకుంటాం కదా, ఎందుకు మార్చుకోలేము? ఎదురుగున్న వాళ్ళు ఏదైతే బలం అనుకుంటున్నారో అది మాకు కూడా బలం అవుతుంది. 180% ఉన్నటువంటి హిందువులు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఖచ్చితంగా మేము ప్రజల దగ్గరికి పోయి అప్పీల్ చేస్తాం. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని నాటి దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏ మాట చెప్పిండో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్పిండు. భాగ్యనగరం అని మనం గర్వంగా చెప్పుకునేటువంటి భాగమతి పుట్టినటువంటి నడిగడ్డ భాగ్యనగరం గడ్డని ఎంఐఎంకి ఇద్దామా, హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ని పొందబెట్టి బీజేపీని గెలిపిద్దాం అనేది ఒక గీత గీసి కొట్లాడాల్సిన సందర్భం వస్తే గీసి కొట్లాడతాం. మీరు బీజేపీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ అని ఒప్పుకుంటున్నట్ట? నేను మీకు మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతి లోపల 5,000కి 10,000కి 15,000కి ఒక కార్పొరేటర్ చేసి ఎంఐఎంకి హైదరాబాద్ని అప్పగించి మిగతా చోట్ల ముస్లింల ఓట్లతోటి తాను లబ్ధి పొందాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు హిందూ బంధువులని ఆలోచించమని చెప్తాం. మేము ఓట్లు నేను వేయను కదా, అందరి తరఫున నేను ఓట్లు వేయలేను కదా, నేను అప్పీల్ చేస్తాను. నేను అంతే. వాళ్ళు చేస్తున్నటువంటి కుటిల రాజకీయ నీతి ఇదైనప్పుడు మనం ఎట్లుండాలి అనేది మనం చెప్పదలుచుకుంటాం. అదే చెప్తాం, జనం ఆలోచిస్తారని మేము అనుకుంటాం. ముస్లిం ఓటు బ్యాంక్ ఉందా సార్ బీజేపీకి? ఎందుకు లేదు? ముస్లిం ఓటు బ్యాంక్ లేకపోతే మీకు ఒక విషయం చెప్తానండి. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో 100కి 50% ముస్లిం ఓట్లు ఉన్నటువంటి 32 శాసనసభ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అన్ని మేమే గెలుస్తున్నాం 32 సీట్లు అనుకుంది. దురదృష్టం ఏందో చెప్పిన యశోద గారు, ఒక్క సీటు కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలవలేదు. 100కి 50% ముస్లిం ఓటర్లున్న 32 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క శాసనసభ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ గెలవలేదు. అంటే ముస్లింలు భారతీయ జనతా పార్టీ కోటేస్తలేరా? ఎట్లా మాట్లాడతారు తల్లి మీరు? ఉత్తరప్రదేశ్లో వేసిండ్రు. చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు బీజేపీ ఇక్కడ ఓడిపోతుందని విశ్లేషకులు, యాంకర్లు చాలామంది ఆలోచించిన చోట భారతీయ జనతా పార్టీ గెలిచి వచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి?